నువ్వాగు, వద్దాగు. మన అప్పర్నే కదా పట్టుకెళ్ళేది, తీసుకెళ్ళి. మన అప్పన్న? అప్పన్నైతే దొంగతనం ఎందుకు చేసింది? నేను పూజకి రాను అన్నాను కదా, అందుకే మన ఇంట్లో విగ్రహాన్ని పట్టుకెళ్ళింది. అలా ఎలా పట్టుకెళ్తుందమ్మా? అడగాలి కదా. అడిగితే ఇవ్వమనే దొంగతనంగా పట్టుకెళ్ళింది. పట్టుకెళ్తే వదిలేస్తామా? పదండి వెళ్ళి తెచ్చేసుకుందాం. అరే వద్దు మహా, తీసుకెళ్ళి. ఏంటమ్మా నువ్వు? విగ్రహాన్ని ఆరుబయట పెట్టావు, అందులో కెమెరా పెట్టావు. ఇప్పుడు దాన్ని అప్పన్ని దొంగతనంగా తీసుకెళ్తుంటే వదిలేయమంటున్నావు. అసలేం జరుగుతుంది ఇక్కడ? మీకు త్వరలోనే అర్థమవుతుందిలే, పదండి రండి. అమ్మా, ఛ, ఇంట్లో ఒక లాయర్ ఉంది. ఏదైనా చేసేటప్పుడు దాని సలహా తీసుకుందామని ఒక్కళ్ళకు కూడా లేదు. హలో చెట్టు కింద ప్లేట్ రో, పద పద. ఛ! అమ్మ దగ్గర నుంచి విగ్రహం కొట్టేశాను. ఛ! వినాయకుడు బొమ్మలు ఏమైనా తీసుకెళ్తున్నారా? లేదు మేడం. సరే పో. పండు, విగ్రహాలను కార్లలో ట్రక్స్లో తీసుకెళ్తారు. వాటికి బిల్స్ ఉంటే వదిలేయండి. ఓకే మేడం. లేకపోతే ఆ వినాయకుడు బొమ్మలు దొంగతనం చేసినట్టే. వాళ్ళని పట్టుకోండి. అలాగే మేడం, ఎవ్వర్ని వదలం. ఓవర్ యాక్షన్ చేయకు, కరెక్ట్గా డ్యూటీ చేయి. అలాగే మేడం. పండు, దాన్ని ఆపు. ఏయ్, లోపలేముంది? మేడం ఏం లేదు మేడం. మ్మ్. నువ్వా? కాదు, రకుల్ ప్రీత్ సింగ్. రా బయటికి. ఏయ్, ఆ విగ్రహం ఎక్కడిది? అది మా అమ్మింట్లో నుండి ఎత్తుకొచ్చాను. మేడం, విగ్రహాల దొంగతనం కేసు అరెస్ట్ చేద్దామా? ఏంటి, అరెస్ట్ చేస్తారా? చెయ్యి చూస్తాను. విగ్రహం తెస్తుంటే మా అమ్మ ఏమలేదు, మధ్యలో మీకేంటి? చూసారా మేడం ఎంత ధైర్యంగా చెప్తుందో? వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే దొంగతనం చేసిందంట. అరెస్ట్ చేసేద్దాం మేడం. వెళ్ళని, రోజీ ఆంటీనే ఇచ్చుంటుంది. మేడం మేడం మేడం, మీరు వెళ్ళండి మేడం. మా ఎస్ఐ గారే పర్మిషన్ ఇచ్చారు. మీ ఎస్ఐకి ఓ దిక్కుమాలిన అలవాటు ఉంది. ఏంటిది డాక్టర్ అమ్మా? నిజం చెప్తే నమ్మకపోవడం. మేడం మేడం మీరేం చెప్పారో నాకు అర్థం కాలేదు మేడం. పండుగ అర్థమైందిలే, నువ్వు పోనీ. పండు, ఆవిడ చెప్పింది నీకేమైనా అర్థమైందా? అర్థమైంది. ఆవిడ నిజంగానే రోజీ గారింట్లోంచి విగ్రహాన్ని ఎత్తుకొచ్చింది. షాక్ అయింది చాలు, పద. ఆనంద్, రే రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. కూర్చో. వాడి నంబర్ తెలిసిందా? రేయ్, వాడొక కొత్త రకం చైనా యాప్ ఉపయోగించాడు.
దానివల్ల వాడి నెంబర్ గాని ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడో గాని ఎవరికీ తెలియదు. అంటే అంటే వాడెవడో తెలిసే అవకాశం మనకు లేదా? లేదురా, కేవలం వాడి నెంబర్ మాత్రమే పట్టుకోగలిగాను. ఇదిగో. నువ్వు వాడితో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావో తెలియకపోతే వాడు నిన్నేం చేయలేడు. కాదురా, వాడిని నేను కలవాలనుకుంటున్నాను. వాడి సంగతి తేల్చాలనుకుంటున్నాను. ఒరేయ్, నేను కేవలం వాడి నెంబర్ మాత్రమే సంపాదించాను. అడ్రస్ తెలియడం అసాధ్యం. వాడంతటా వాడు కలవాలనుకుంటే తప్ప మనం వాడిని కలవలేం. మరి ఎలారా? ఎలాగైనా నేను వాడిని చూడాలి. రేయ్, ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే వాడు నీ మీద దాడి చేసే ప్రమాదం ఉంది. అసలే వాడు చాలా పెద్ద క్రిమినల్లా ఉన్నాడు. ఏడ్చాడు. అప్పుడు నా భార్యను ఏదో చేస్తానని భయపెట్టి నాతో విడాకుల నోటీస్ ఇప్పించాడు. కానీ నాకిప్పుడు ఆ భయం లేదు. నా భార్యను కాపాడుకోవటమే కాదు, వాడి అంతు తెలుస్తాను. మరి వాడిని ఎలా తెలుసుకుంటావు? మరి ఎలా పట్టుకుంటావు? పట్టుకోవడం ఏంట్రా, వాడిని చిత్తగొట్టేస్తాను. వాడి నెంబర్ దొరికింది. వాడు నెక్స్ట్ నా చేతికి దొరకబోతున్నాడు. వాడి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. రేయ్ పద, ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పద. లోకి, లోకి, అమ్మా, ఏం కావాలో చెప్పు, నేను చేస్తాను. నాకు అడ్డం పడకుండా నువ్వు పక్కగా ఉంటే చాలు. లోకి, అమ్మా, ఇచ్చుడు, ఇది కనెక్ట్ చెయ్యి. అన్నయ్య, నేను పెడతానిటివ్వు. మహా, కాసేపు మాట్లాడుకో. లోకి, ఈ వెబ్సైట్ ఓపెన్ చెయ్యి. అలాగే అమ్మా. అంతా మీరే చేసుకోండి. నన్ను ఆటలో అరటిపండులాగా తీసిపడేయండి. అమ్మా, అమ్మా, మహా, ఒకసారి ఇటు చూడు. ఆ ఏంటి? అమ్మా, అరవందిల్లు కనపడుతుంది. కెమెరా ఎందుకు పెట్టావు, మైక్ ఎందుకు సెట్ చేస్తావు అని అడిగావు కదా, ఇందుకే పెట్టాను. ఆ అరవింద్ నన్నే ఛాలెంజ్ చేశాడు. వాడికి సరైన బుద్ధి చెప్పాలిగా. కానీ వాడికి సంబంధించిన సాక్ష్యాలేవి మన దగ్గర లేవు. వాటిని సంపాదించాలి, అందుకే ఈ ఏర్పాట్లు. అప్పర్ను వచ్చి విగ్రహం తీసుకెళ్ళకపోయినా నేనేదో రకంగా ఆ విగ్రహాన్ని నా ఇంటికి చేర్చేదాన్ని. అపర్ణ, సూపర్. బాగుంది కదా? చాలా బాగుంది. అమ్మా, అపర్ణ, మొత్తానికి మీ అమ్మగారింట్లో విగ్రహం దొంగతనం చేసావన్నమాట. మీ అమ్మలాగే ఏదైనా అనుకుంటే సాధించేస్తావు. ఎంతైనా తన కూతురునే కదత్తయ్య. అన్ని తన బుద్ధులే వచ్చాయి నాకు. పిన్ని, ఏదో పెద్ద పెద్ద ఆరుతేరిన దొంగలాగా ట్రక్ వేసుకువెళ్ళి మరీ దొంగతనం చేసింది. అది కాదు అరవింద్, ఇదొక సెంటిమెంట్. గణపతి పూజకి విగ్రహాన్ని దానంగా కాని దొంగతనంగా గాని తెచ్చుకోవాలి.
నేను అమ్మని అడగకుండా కొట్టుకొచ్చాను. ఈ పూజకి పుట్టింటి వాళ్ళు గణపతి విగ్రహం కానీ నైవేద్యాలు కానీ చివరికి కలశంపై జాకెట్ ముక్కనైనా ఇవ్వాలి. అందుకే తీసుకొచ్చాను. ఇది మా అమ్మ నుండి నాకొచ్చిన కానుక. అందుకే దొంగతనం చేశాను. ఇది నా సెంటిమెంట్. ఆహా, చూసావా అమ్మా, సెంటిమెంట్ ని దొంగతనాన్ని మిక్స్ చేసింది. తనేం చేసినా తన ప్రేమలో నిజాయితీ ఉంది. అందుకే ఆ విగ్రహాన్ని చూసి అంత ఫీల్ అవుతోంది. నీకు దగ్గరగా ఉన్న మాకంటే దూరంగా వెళ్లిపోయిన ఆవిడ గారంటేనే ఇష్టం. అలా ఎందుకనుకుంటావు మహా? నాకు మీరంతా ఒకటే. కాని దారి తప్పిన బిడ్డపై కాస్త జాలుంటుంది కదా. నీకెప్పుడు మీ అమ్మ గొప్పతనం పొగటమే పని. ఆమె నిన్ను అర్థం చేసుకోదు. అమ్మ నన్ను అపార్థం చేసుకోలేదు అరవింద్, నిన్ను అపార్థం చేసుకుంది. అదే, కానీ ఇలా ఎంతకాలం? తనే తెలుసుకుంటుంది లేరా. పదమ్మా, మనం వెళ్ళి పండక్కి కావాల్సిన ఏర్పాట్లు చేద్దాం. పద. అమ్మా, అమ్మా, చూసేసాడేమో అని భయం వేసింది. అన్నిటికీ టెన్షన్ వద్దు మహా. మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తుండండి. అలాగే అమ్మా. అలాగేనమ్మా. చూస్తూ ఉండండి. ఈ ఫోన్ నంబర్కి ఇన్కమింగ్ కాల్స్ రావు కదా, ఎందుకంటే ఈ నంబర్ ఎవరికి కనిపించదు. ఒక చైనా యాప్తో దీన్ని అన్నోన్ నంబర్ కింద మార్చాను. మరి ఎవరికి నంబర్ తెలిసింది? ఎవరు చేసుంటారు? ఓకే, ఎవరో పొరపాటున చేసుండొచ్చు. హలో, ఏరా, షాక్ అయ్యావా? ఫస్ట్ టైం ఫోన్ ఎత్తలేదు. ఏయ్, ఎవరు మాట్లాడేది? ఈ ప్రశ్న నిన్ను నేను కొన్ని 100 సార్లు అడిగాను, కానీ నువ్వెప్పుడు చెప్పలేదు. అందుకేరా నువ్వెవరో నేనే తెలుసుకున్నాను. ఏరా, ఫోన్ చేసింది ఎవరా అని ఆలోచిస్తున్నావా? అవును, ఎవరు నువ్వు? ఈ నంబర్ నీకెలా తెలిసింది? ఏరా, టెక్నాలజీ వాడుకోవడం నీ ఒక్కడికి తెలుసు అనుకుంటున్నావా?
సైన్స్లో నెగిటివ్ ఉంటే పాజిటివ్ కూడా ఉంటుంది. నువ్వు యూజ్ చేసిన యాప్ని ఫ్రీజ్ చేసే నీ యాప్ని యూజ్ చేశాను. దాంతో నీ నెంబర్ తెలిసింది. త్వరలోనే నేను నీ అడ్రస్, నీ రూపం కూడా కనిపెడతాను. రేయ్, నన్ను నా భార్యని విడదీద్దామని చూస్తావా? లాయరమ్మ మొగుడువా? రే, నీకింత ధైర్యం ఎలా వచ్చిందిరా? ఇంతకాలం నా భార్యనేమన్నా చేస్తావన్న భయంతో నువ్వు ఆడించినట్టల్లా ఆడాను. ఇక నుంచి నీకు భయం ఎలా ఉంటుందో చూపిద్దామని డిసైడ్ అయ్యానరా. రేయ్, అనుకుంటే డాక్టరో, ఇంజనీరో లేదంటే సినిమా యాక్టరో కావచ్చు, కానీ క్రిమినల్ కావాలంటే ఆ కోరిక నర నరాల్లో ఉండాలి. అవతలి వాడి బాధని చూసి హ్యాపీగా పండగ చేసుకోగలగాలి. అంతేగాని ఇలా సడన్ గా క్రిమినల్ పనులు చేస్తే అయిపోరమ్మా. వాళ్ళు నాలాగే బ్యాడ్ థాట్స్ తో పెరగాలి, నాలాగే బ్యాడ్ పనులు చేయాలి. అర్థమైందా? ఒరే శాడిస్ట్గా, నేను నీకేం అపకారం చేశానరా? నా భార్య ముందు నన్ను పిరికివాణ్ణి చేశావు. ప్రాణంగా ప్రేమించిన మహానే నన్ను అసహించుకునేలా చేశావు. చెప్పరా, చెప్పు. నువ్విలా నీ బాధలు చెప్తుంటే భలే ఆనందంగా ఉంది తెలుసా? నేను శాడిస్ట్ని కాదురా, ఆ స్టేజ్ని ఎప్పుడో దాటేశాను. ఇప్పుడు నేనున్న స్టేజ్ని సైకోపాత్ అంటారు. షటప్! త్వరలో నేను నువ్వెవరో కనిపెట్టి నీ అంత చూస్తాన్రా. దానికి అంతకాలం ఆగడం ఎందుకురా? ఈరోజే కలుద్దాం. కరెక్ట్. చెప్పరా, చెప్పు, ఎక్కడ కలుద్దాం? నీకు లొకేషన్ పంపిస్తాను, నువ్వు మగాడివైతే రారా. హలో హలో, రారా, నిన్నక్కడే అంతం చేస్తాను. రేయ్, నిన్ను ఎలాగైనా పట్టుకుంటారా, వదిలే సమస్య లేదు. అమ్మొచ్చి అడిగినా రానని చెప్పాను. ఏమనుకుందో ఏంటో. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలి. హలో, అమ్మా, సారీ అమ్మా. గణపతి విగ్రహాన్ని దొంగతనం చేశాను. నీ చేత్తో ఏదిచ్చినా అది నాకు శుభమే. అందుకే దేవుడి విగ్రహం పట్టుకుపోయాను. నీ మనసు నొప్పించుంటే సారీ అమ్మా. పర్వాలేదులే అపర్ణ. తల్లి వస్తువుల్ని బిడ్డ తీసుకోవచ్చు. అడిగి తీసుకున్నా అడగకుండా తీసుకున్నా ఒక్కటే. నీకు ఆ హక్కుంది. అమ్మా, నన్ను క్షమించి పూజకి రామ్మా. నువ్వొస్తే దేవతలందరూ వచ్చినంత హ్యాపీగా ఉంటాను. ప్లీజ్ అమ్మా, రామ్మా. నన్ను కన్న తల్లి ఎలాగూ లేదు. అమ్మ రూపంలో ఉన్న నువ్వొస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నువ్వు లేకుండా ఎంతమంది వచ్చినా పూజ దగ్గర నిండుగా ఉండదు. నువ్వుంటే చాలు, ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు. నాకు నీ ఆశీస్సులు కావాలమ్మా.
నీకొంత శుభమే జరుగుతుంది. సంతోషంగా పూజ చేసుకో. నువ్వు రామ్మా. సంతోషం నీతో పాటే నా ఇంటికొస్తుంది. ప్లీజ్ అమ్మా రా. ఏంటి చంపేశావా? చంపేసే ఉంటావులే. 3 లక్షలు ఇచ్చాను కదా, ఇంకా ఎంత కావాలి?